హైదరాబాద్ లో అనుకోలే గింత మంచి గట్టిండని ఇడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట. ఆయనకే చక్కెర వచ్చింది. అంటే ఇలా ఒక్క విషయం ఆలోచించండి, 2 ఏళ్లలో ఒక్క మంత్రి అన్న ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇప్పుడు లైన్లు కడుతురుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వెనుక దామోదరాయ నరసింహ, ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్కనెనుకొక లైన్ కట్టిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు. బిడ్డ దోసాలైంది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా చెల్లె? ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇలా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ గోపన్న ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు. మరి ఈరోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయిండు. గోపన్న చనిపోతే పెళ్లి కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? అంతా 2-3 నెలలు అయింది. ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా ఎవరికైనా ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలుండగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎట్లుంటది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి గాక ఇంకెవరికి ఉంటది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో ఓట్లు అడుగుతున్నారు.